శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుకండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కరీంద్రాయ దృహ్యత్యలసగతిలీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే అంటూ మూకశంకరులు అమ్మవారి యొక్క వైభవ ప్రకటనం చేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి అందజేశారు. అందులో ఆయన అంటారు, అమ్మా నీ యొక్క పాదముల వైభవాన్ని నేను వర్ణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందులో ప్రారంభం చేస్తూ కరీంద్రాయదృహ్యత్యలసుగతి లీలాసు విమలైః పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. ఇవి రెండు పాదముల చేత ఆయన ఒక నేరారోపణ పత్రాన్ని అమ్మవారి మీదకి తీసుకొచ్చారు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే అమ్మవారి వైభవాన్ని స్తోత్రం చెయ్యరు, అమ్మవారి యొక్క దోషములు చెప్తారు మూలశంకర్. అమ్మవారి యందు దోషం ఉంటుందా? ఎంత వెతికి పట్టుకున్నా అమ్మవారి యందు దోషం చెప్పడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? అవదు. కానీ శంకర భగవత్పాదులు మూకశంకరులు, నాకు శంకర భగవత్పాదులు అని వస్తుంది, మూకశంకరులు మొదటి రెండు పాదాలలో అమ్మవారి మీద కొన్ని నేరారోపణలు చేశారు. చేసి ఇవి చెయ్యకూడని పనులమ్మా, ఎవరూ చేయకూడదు, కానీ మీ యొక్క పాదములు చేసే ఈ దోషాలు అని కొన్ని దోషాలని చెప్పారు. చెప్పి ఆయన అన్నారు, ఇన్ని దోషాలు చేసినటువంటి నీ పాదాలున్నాయే వాటిని కామాక్షి మునీనామప్యంతః కథమనిశమస్మై స్పృహయతే అన్నారు. ఇలాంటి పాదాల్ని మునీనాం శాంతానాం, పరమశాంతమూర్తులైనటువంటి వారు మునులు, వారెప్పుడూ తమలో తాము భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ జపం చేస్తూ రమిస్తూ ఉండేటటువంటి లక్షణం ఉన్నవారు. 4 దోషములు ఉన్నటువంటి నీ పాదాల్ని వాళ్ళు ఎలాగమ్మా అస్తమానం తమ మనసులో పెట్టుకుంటున్నారు? అలాంటి దోషాలు ఉన్నటువంటి పాదాలని వాళ్ళ మనసులో పెట్టుకోకూడదు కదా. పోనీ ఏదో ఎంత మునులైనా ఎప్పుడో ఎక్కడో తెలియకో ఏదో అలాంటి పాదాలని మనసులో పెట్టుకున్నారు అందామా? మునీనాం శాంతానాం కథం అనిశమస్మై. అనిశం అంటే ఎల్లప్పుడూ నీ పాదాలనే స్మరిస్తున్నారు.
పయోజైర్మాత్సర్యై ప్రకటయతి కామం కలయతే. అమ్మా, నీ యొక్క పాదములు చేసినటువంటి దోషములు ఏమిటో నీకు చెప్తాను. అంటే మీరు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువైపు నుంచి మొదలు పెట్టాలంటే, శ్లోకాన్ని ప్రథమ పాదం వైపు నుంచి మీరు మొదలుపెట్టారనుకోండి, వెంటనే ఒక ఇబ్బంది వస్తుంది. ఇలా చెప్పారు ఏమిటి శ్లోకాన్ని, దోషంతో ప్రారంభమైంది ఏమిటి శ్లోకం అనిపిస్తుంది. అందుకే శ్లోకానికి చివరి పాదాన్ని చదివి చివరి పాదం నుంచి మొదటి పాదాన్ని అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. చివరి పాదంలో ఆయన అన్న మాట ఏమిటి? మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. పరమశాంతమూర్తులై ఎప్పుడూ భగవచ్చింతన చేసేటటువంటి మునులు, అమ్మా ఎలా దోషభూయిష్టమైనటువంటి నీ పాదములను మనసులో స్మరిస్తున్నారు అంటే, ఇప్పుడు మీకేమర్థమై ఉండాలి? మునులు దోషములు కలిగినటువంటి వాటిని తమ మనసులోకి రానివ్వరు కదా. దోషములున్న వాటిని తమ మనసులోకి రానివ్వకపోతే, ఇప్పుడు పైన చెప్పినటువంటివి నిజంగా దోషాలా? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అవి దోషములు కానివా? దోషములు కానివి. కానీ దోషములలా కనపడేటట్టు ఎందుకు చెప్తున్నారు మూకశంకరులు? మనని ఆలోచింపచేయడానికి. ఆలోచింపచేసి తీర్పు చెప్పేటప్పుడు చిట్ట చివరి పాదానికి సరిపోయేటట్టుగా తీర్పు చెప్పాలి. కథం అనిశమస్మై స్పృహయతే. కథం అంటే ఎందుకు, ఎప్పుడు, ఎలా ప్రశ్న వేస్తున్నారు. ఎందుకమ్మా మహర్షులు ఎప్పుడు నీ పాదాలు స్మరిస్తారు, మునులు ఎప్పుడు నీ పాదాలు స్మరిస్తారు ఎందుకు అంటే, ఎందుకు స్మరిస్తారు అన్న కోణంలో శ్లోకాన్ని చెప్పాలి. అప్పుడు అది దోషం కాదు, అమ్మవారి యొక్క గొప్ప గుణముల కింద మారుతుంది. ఇప్పుడు చివరి పాదంలో మునులు ఎప్పుడూ నీ పాదములను ఎందుకు స్మరిస్తారమ్మా అని మూకశంకరులు వేసిన ప్రశ్నని ఆధారం చేసుకుని ఇప్పుడు చదవండి. శ్లోకం చదివితే కరీంద్రాయదృహ్యత్యలసగతి లీలాసు విమలై పయోజైర్మాత్సర్యం ప్రకటయతి కామం కలయతే. పక్కన పెట్టండి, రెండో పాదంలోకి వెళ్ళిపోతుంది. కరీంద్రాయదృహ్యత్యలసగతి అంటే అమ్మవారి యొక్క పాదములను వర్ణిస్తున్నారు అనేటటువంటిది నిస్సందేహం. ఏమిటి అమ్మవారి పాదాల మీద మొదటి ఆరోపణ? నీ పాదములు ద్రోహం చేసాయి. ద్రోహం చేయడం తప్పు కదా. ద్రోహబుద్ధి కలిగినటువంటి వాళ్ళని, వేరొకరికి ద్రోహం చేసే వాళ్ళని మునులు మనసులో స్మరించారు. అమ్మ, నీ పాదములు ద్రోహం చేసాయి. దృహ్యతి అంటే ద్రోహం చేయడం. ఎవరికి ద్రోహం చేసాయి? కరీంద్రాయ, అమ్మా ఏనుగుల యొక్క రాజుకి, అంటే ఏనుగులన్నిటికీ అని దాని అర్థం. ఇప్పుడు అన్నిటికన్నా గొప్పదైన ఏనుగుల యొక్క రాజుకే ద్రోహం చేస్తే ఇక ఏనుగులన్నిటికీ చేయడం పెద్ద కష్టమా? చేసినట్టే. అమ్మవారి యొక్క దర్శనాన్ని పాదంతో మొదలు పెట్టకూడదు అని ఒక విషయం. ఎందుకనంటే భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఈ వివక్ష ఉండదు. కానీ భగవతిగా అంటే స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తే అధాంగ పూజ తల నుంచి పాదాలకి చెప్పాలి, పాదాల నుంచి తలకి చెప్పకూడదు. పురుష స్వరూపంగా చెప్తే, ఏ విష్ణు స్వరూపంగానో శివస్వరూపంగానో చెప్తే పాదాల నుంచి తల వరకు చెప్పాలి. అర్ధనారీశ్వర స్వరూపం అయితే అందులో మరి శివపార్వతులు ఇద్దరు ఉంటారుగా, అప్పుడు తల నుంచి పాదాలకో పాదాల నుంచి తలకో ఏదైనా పర్వాలేదు. మరి ఇంత శాస్త్రం తెలిసిన మూకశంకరులు అమ్మవారి పాదాల దగ్గర మొదలెట్టచ్చా శ్లోకం? కరీంద్రాయదృహ్య అల్లసగతి లీలాసు అంటే ఆమె పాదాల గురించి చెప్తున్నట్టు కాదు, ఏనుగు నడకలకి ద్రోహం చేసిన అమ్మవారి పాదాలే. మరి పాదం గురించి చెప్పచ్చా? చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చో తెలుసా? ఆ తరువాతి శ్లోకాల్లో పాదాల దగ్గర మొదలెట్టి పై వరకు వర్ణిస్తే దోషం. ఆ ఒక్క శ్లోకమే చెప్పి మిగిలిన పై శరీర వర్ణన చేయకుండా ఇంకొక విషయం చెప్పేస్తే తప్పు కాదు, దాన్ని తప్పు అనరు.
ఆది అని సంస్కృతంలో ఒక మాట. ఆది అంటే నేను నిలబడ్డాను అనుకోండి, ఆది ఎక్కడ, ఇక్కడ ఆదా ఇక్కడ ఆదా, ఇది ఆది అయితే ఇది అంతం, ఇది ఆది అయితే ఇది అంతం కదా. ఏది ఆది అంటే వ్యవహరణమునకు యోగ్యమై మీకు అనుష్ఠానానికి బలం చేకూర్చేదేదో అది ఆది. మనం గౌరవ ప్రకటనం చేస్తే ఏం పట్టుకుంటాం? తల పట్టుకుంటామా, కాళ్ళు పట్టుకుంటామా? కాళ్ళు పట్టుకుంటాం. అందుకని ఆది శబ్దమునందు భగవతిని ప్రార్థన చేసినప్పుడు పాదారవిందములతోటే మొదలుపెట్టాలి. అందుకని ఇప్పుడు మూకశంకరుల యందు దోషం ఆరోపించచ్చా? లేదు. ఇక అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారి నడక అంటే అమ్మవారి పాదములు ఏనుగుకి ద్రోహం చేశాయి. ఎందుకని? ఏనుగు నడకకి ఒక ప్రసిద్ధి ఉంది లోకంలో, హంస నడక కూడా ఉంది కదండి అని మీరు నన్ను అడగచ్చు. హంస నడకని చూసిన వాళ్ళు లేరు, ఊహే. ఎందుకంటే లోకంలో కొన్ని పక్షులు, కొన్ని జంతువులు ఇవి నేను చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఎవరైనా మహాత్ములు చూసి ఉండొచ్చు, ఏ శంకర భగవత్పాదుల వంటి వారు, కానీ సాధారణంగా నేను దీన్ని చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఉదాహరణకి వ్యోమపక్షి అని ఒక పక్షి, అలాగే చాతకము అని ఒక పక్షి, చకోరము అని ఒక పక్షి, అలాగే యాళి అని ఒక మృగం, వీణ మీద ఉండేటటువంటి మృగం, యాళి అనబడేటటువంటి మృగం, హంస, ఇవేవి లోకంలో చూసిన వాళ్ళు లేరు. హంస నడక అంటే ఓసారి చూస్తానంటే హంసని తీసుకురావడం అంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర, ఏ ప్రభుత్వం దగ్గర, ఏ అరణ్యంలోనూ హంసలు ఉన్నట్టు ప్రకటింపబడలేదు. మానస సరోవరానికి హంసలు వస్తాయని. హంస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నిజానికి స్త్రీ సూక్త పురుష సూక్త సమన్వయము చేత ప్రాణాయామ స్వరూపంగా ఊపిరిని నిలబెట్టి క్రమబద్ధీకరించి మనస్సుని వశం చేసుకునే ప్రక్రియకి హంస అని పేరు. అందుకే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని ఒక లఘు గాయత్రి ఉంది హంస మీద. హంస అంటే హ, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం. స, సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం. శ్రీ సూక్త పురుష సూక్తములను ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదవడానికి ముందు ప్రాణాయామము వలన ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించి, నియంత్రింపబడిన ఊపిరిల వేగములో పరదేవత యొక్క పాదముల కదలికని దర్శించే ప్రక్రియకి హంస దర్శనమని పేరు. కాబట్టి హంస నడక చూస్తాను అంటే చూపించగలిగిన వాడు ఉండడు, కానీ ఏనుగు నడక చూపించవచ్చు. ఎందుకని? ఏనుగుని చూపించడం పెద్ద విశేషం కాదు. ప్రతి పెద్ద దేవాలయాల దగ్గర ఏనుగులు ఉంటాయి. ఏనుగు నడిచేటప్పుడు చాలా అందంగా నడుస్తుంది. అయితే చూడ్డానికి దృష్టికోణం అని ఒకటి ఉంటుంది. అసలు ఆ దృష్టికోణం లేకపోతే ఏనుగు నడిచినా ఓలాగే ఉంటుంది, గాడిద నడిచినా ఓలాగే ఉంటుంది. అనుభవించగలిగిన హృదయం ఒకటి ఉండొద్దు. అనుభవించగలిగిన హృదయం ఉన్నవాడికి ఏనుగు దగ్గర నుంచి కదలలేడు. ఏనుగు అంత వైభవోపేతమైన ప్రాణి. ఏనుగులాంటి ప్రాణి ఎక్కడా ఉండదు. ఏనుగు ఆడుకోవాలంటే దానికి ఏం అక్కర్లేదు. దాని వెనక్కాలు గొలుస్తూ కట్టి ముందు కాలు గొలుస్తూ కట్టేస్తే అది ఇంత చెరుకు ముక్క కట్టుకుని గంటలు గంటలు ఆడుకుంటుంది. మొన్ననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాం మేము. వెళ్తే అన్నిటిలోకి చిన్న ఏనుగు. అది ఖాళీగా ఉండడం ఇష్టం లేక దాని వెనక్కాలు ముందు కాలు కట్టేస్తే ఇంత చిన్న పొల్లో తట్టుకుని ఎంత గొప్పగా ఊగుతోందో, దాంతో సమానంగా డ్యాన్స్ ఎవరూ చేయలేరు అసలు. అలా ఊగుతూనే ఉంది అది. మధ్య మధ్యలో దానికి చికాకు వస్తే ఎదురుగుండా ఉన్నవాడిని పొల్లెట్టి కొడుతోంది విసిరి. ఏనుగు అంత గొప్పగా ఉంటుంది. దాని లక్షణం అది, ఆ ఏనుగుది. అసలు ఆ ఏనుగు పురాణంలో ఎన్ని చోట్ల చెప్పబడుతుందో. గజేంద్ర మోక్షణం అని దాని మీద ఒక పెద్ద ఆఖ్యానమే ఉంది కదా. కాబట్టి ఆ ఏనుగు యొక్క నడక చాలా గొప్పది. ఏనుగుకి ద్రోహం అమ్మవారు చేసింది అని పురాణంలో ఎక్కడా లేదు.
అమ్మవారు ఏనుగులకి ద్రోహం చేసిందని కానీ ఏనుగుల్ని రక్షించిందని కానీ అలా ఏం లేదు. ఏనుగుకి ద్రోహం చేసిన వాడు ఆవిడ భర్త. ఎందుకని? గజాసుర సంహారం ఆయన చేశాడు. ఏనుగు రూపంలో ఉన్నవాడే గజాసురుడు. ఆ గజాసురుడితో యుద్ధం చేసి చికాకొచ్చి ఆయనకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఏమిట్రా ఈ టైం వేస్ట్ పనులు, వీడితో యుద్ధం ఏమిట్రా నాకు అని త్రిశూలాన్ని తీసుకొచ్చి ఇలా పొడిచాడు. గుచ్చుకుంది బాగా. ఇలా పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని ఆ పైన వాడు గింజుకుంటున్నాడు ఊడి పడలేక. నీ పన్ని ఇది, నా పన్ని అదని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు వాడు గింజుకున్న కొద్దీ నెత్తురు కారిపోయింది త్రిశూలంలోంచి. చచ్చిపోయే ముందు పరమేశ్వరుడు తన వంక చూడాలంటే ఏం చేయాలి? సామవేదం పాడాడు వాడు. సామవేదం పాడితే ఆయన తలెత్తి చూశాడు. అది అసుతోషుడు అంటే. ఇంత తప్పు చేసిన వాణ్ణి సామగానానికి తలెత్తాడు. అందుకే సంగీతం సామవేదాంతర్గతం. సామ అంటే శాంతి అని. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి, అది శాంతికారకం సంగీతం. కాబట్టి ఆయన ఇలా పైకి చూశాడు. చూసి అబ్బా చాలా బాగా పాడేవురా సామగానం, ఏం కావాలన్నాడు. అయ్యా మీరు నన్ను ఎక్కడ చంపేశారో అక్కడ ఒక లింగస్వరూపంతో వెలియండి, నా తోలు ఒలిచి కట్టుకోండి, నా పేరు మీద మీరు కృత్తివాసేశ్వరుడు అనబడాలన్నాడు. అంటే కృత్తివాసేశ్వర లింగము అని కాశీపట్టణంలో ఒక అద్భుతమైన శివలింగం. హరిప్రసాద్ గారు మేమందరం వెళ్ళి దర్శనం చేసి వచ్చాం కూడా. చాలా బాగుంటుంది ఆ దేవాలయం, పరమ పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఏనుక్కి ద్రోహం చేసిన వాడు పరమేశ్వరుడు. పైగా అసలు పరమేశ్వరుడు తన భార్యకు గొలుసుకున్నట్టు కానీ ఓ చీరట్టుకొచ్చినట్టు కానీ ఏ పురాణంలో లేదు, ఎక్కడా లేదు. ఆయన అంటూ తెచ్చింది ఒకే ఒక్క నగ ఉంది అమ్మవారి కోసం. ఆవిడికి లేక కాదు, ఆవిడే చింతామణులకు చింతామణి, దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరులు. అటువంటి తల్లి ఆవిడికి లేక కాదు, కానీ ఆయన తేవడం అన్న ప్రీతోటి ఉంటుంది కదూ. ఎప్పుడు చీరన్నా వెళ్ళి ఓ తెచ్చుకోవా నీ ఇష్టం అనడమే కానీ పద నేను వస్తాను అంటే పురుషుడు. అలా ఓసారి వెళ్ళి ఇది నీకు బాగుంటుందో అంటే ఆవిడికి పెద్ద పండగ, ఆ చీర దాచుకుంటుంది. ఇది మా ఆయన వచ్చి కొనిపెట్టిన చీర అని. ఎందుకని ఆయన ఎప్పుడన్నా వెడితే కదూ, వెళ్ళాడా కొన్నాడా? పరమశివుడు అమ్మవారికి తెచ్చాడని లేదు, ఆయన తెచ్చిన నగ ఒక్కటే. ఏమిటో తెలుసా? గజాసుర సంహారం చేసినప్పుడు ఆ ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. నన్నయ్య గారు శాతన ఖగ్ర ఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తా తతశైల అంటాడు మహాభారతంలో. ఆ ఏనుగుని సింహం పంజా పెట్టి కొట్టి మాంసం తింటున్నప్పుడు ముత్యాలు కింద పడతాయి. గజాసురుని యొక్క కుంభస్థలంలోని ముత్యాలని పేటలుగా చేసి పార్వతీదేవి మెడలో వేశాడు ఆయన. అందుకని ఒక విధంగా ఆవిడికి ఆ ఏనుగంటే చాలా గౌరవం. ఆవిడ గజవాహనం ఎక్కి తిరుగుతూ ఉంటుంది. అటువంటి తల్లికి ఏనుగుకి ఎందుకు ద్రోహం చేస్తుంది? ఆవిడ ఏనుక్కి ద్రోహం చేసిందని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. మరి ఎలా అన్నారు మూకశంకరులు అంటే ఒకటే, ఏనుగుకి ఉన్నటువంటి గొప్పతనాల్లో ఒకటి ఏనుగు యొక్క నడకయే. అంత అందంగా నడుస్తుంది అని చెప్పాలంటే గజగామిని, ఏనుగులా నడుస్తుంది అంటారు. పురుషుడికి అన్వయం అవ్వదు అది, ఒక్క ఏనుక్కి. ఏనుగు యొక్క నడక స్త్రీకే అన్వయం అవుతుంది. కాబట్టి అంత అందంగా నడవగలిగినటువంటి ఏనుగు యొక్క నడకల యొక్క మర్యాదని ఆవిడ తీసేసింది. ఎందుకని? అంతకన్నా చాలా గొప్పగా ఆవిడ నడుస్తుంది. ఆవిడ నడిస్తే అంత గొప్పగా ఉంటుంది. అమ్మవారి తత్వాన్ని బాగా అనుభవించినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి గారు. ఎందుకంటే ఒక్కొక్కసారి శ్యామశాస్త్రి గారి యొక్క చెల్లెలి రూపంలో వచ్చి నైవేద్యం పెట్టిన పాయసాన్నం అడిగి తినేసింది ఆవిడ. రోజున ఇంటికి పట్టుకెడుతుండేవారు ఆయన. వచ్చి అన్నయ్య నేను పట్టుకెడతాను పాయసం, ఎవరో వచ్చారు ఇలా ఇయ్యంది. ఆయన గిన్నె ఇచ్చారు. ఆవిడ శుభ్రంగా ఆలయ గోపురం దగ్గర కూర్చుని తింటోంది. వచ్చిన వాళ్ళు చూసి ఇదేమిటి ఇలా తినేస్తోంది ఈ పిల్ల అనుకున్నారు. శ్యామశాస్త్రి గారు ఇంటికి వెళ్ళారు. ఎరా ప్రసాదం ఇది అన్నారు. చెల్లి పట్టుకొచ్చిందే అన్నారు. ఏం చెల్లి పట్టుకొచ్చింది? చెల్లి ఇంట్లోనే ఉంది, ఎవరు పంపించారు చెల్లిని గుడికి అన్నారు. శ్యామకృష్ణ సహోదరి అని రాసుకున్నారు ఆయన అమ్మవారు.
ఆయన దగ్గర ఆరగించింది తల్లి. అసలు శ్యామశాస్త్రి గారే కామాక్షి వరప్రసాదం. అందుకే కామాక్షి ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంది, శారద కూడా చేస్తుంది. అసలు ఏదో అండమే కానండి కామాక్షి శారద అని తత్వత అన్నీ ఒకటే, పేరు లేదో. ఇప్పుడు మూకపంచశరి చెప్పాను అనుకోండి కామాక్షి అంటాను, మీరు వచ్చే ఏడాది పిలిచినట్టు శారదాభుజంగం చెప్పన్నారు అనుకోండి శారదా 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 అంటాను. ఈయన పార్టీ మార్చాడు అనుకోకూడదు మీరు. నన్ను ఏం చెప్పమంటే అందులో ఉన్న పేరు చెప్తానంతే, నేను మార్చి చెప్పకూడదు, తప్పది. కాబట్టి కామాక్షి ఒకరు శారద ఒకరు కాదు, రెండూ ఒకటే. కాబట్టి ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. శ్యామశాస్త్రి గారు ఎప్పుడూ తాంబూల చర్వణం చేసేవారు. ఒకసారి గురువుగారి పంచె మీద పడింది ఆయన తాంబూలపు ఉమ్ము. ఆ హడిలిపోయి గబగబా తుడిచేపారు శ్యామశాస్త్రి గారు. గురువుగారు అన్నారు, ఆయన్ని కామాక్షి అని పిలిచేవారు, రే కామాక్షి, ఎప్పటికైనా ఆ ఉమ్ము నా మీద పడాలని నీకు పాఠం చెప్పాను రా, తొడవకు, ఈ పంచె దాచుకుంటానన్నారు. అంతటి మహాత్ముడు శ్యామశాస్త్రి గారంటే. కాబట్టి కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితర్ వారు, కంజదలాయతాక్షి కామాక్షి. అందులో కుంజరగమని, కుంజరగమని అంటే ఏనుగు వలె నడిచేటటువంటి తల్లి అని. మూకశంకరులు అన్నారు, కాదు కాదు, ఏనుగు కన్నా మా అమ్మే బాగా నడుస్తుంది అంటే నిజమా? అనుభవించినవాడు ఆయన, కాదనడానికి నీ అనుభవం ఏపాటిది? తెల్లవారి లేస్తే దర్శనంలో చూసినవాడు ఆయన, పాదార వింద చరకం చెప్పినవాడు ఆయన. అమ్మవారి పాదముల యొక్క అందెల చప్పుడు వినపడుతుండగా నడిచి రావడాన్ని చూసిన మహాత్ముడు మూకశంకరులు. ఆయన చెప్పింది సత్యమా, నీ చెప్పింది సత్యమా? కాబట్టి ఆయనే చెప్తున్నారు, అమ్మా నీ నడకలంత గొప్పవి, అంత గొప్పవైన నడకల కొనక నీ పాదములు ఏనుక్కి ద్రోహం చేశాయి. పైకి నేరారోపణ కింద ఉంది, కానీ నిజంగా అది కాదు వాచ్యార్థం. మీరు అసలు ఎందుకన్నారు మూకశంకరులు అలా అంటే, 4వ పాదం దగ్గరికి వెళ్ళిపోవాలి. మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. పరమశాంతమూర్తులైనటువంటి మునులు ఎందుకమ్మా ఎప్పుడు నీ పాదములనే మనసులో పెట్టుకుంటారు? మరి మునులు శాంతమూర్తులు ద్రోహం చేసిన వాళ్ళ యొక్క విషయాన్ని మనసులోకి రానివ్వరుగా, ద్రోహుల యొక్క విషయాన్ని ఆలోచించరుగా. నిజంగా అమ్మవారు ద్రోహి అయి ఉంటే మునులు ఎందుకు ఆలోచిస్తారు ఆవిడ పాదాల గురించి? ఆ కోణంలో మీరు తిప్పి చదవాలి అప్పుడు ఆ చరణాన్ని, ఆ పాదాన్ని తిప్పి చదివితే ఆమె ఏనుగు నడకల కన్నా అందంగా నడుస్తుంది అని. సరే బాగుందండి, ఆవిడ ఏనుగు కన్నా బాగా నడిచింది, మీకు నాకు ఏమిటి ప్రయోజనం దానివల్ల? ఆవిడంత బాగా నడుస్తుందని చెప్పుకోవడమే తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? దానివల్ల ఏమైనా గొప్పతనం ఉందా? అమ్మవారు ఏనుగు నడవడం కన్నా బాగా నడుస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, మీకేమర్థం అవ్వాలంటే ఈయన మహాత్ముడు అని చెప్పాలి. నేను అన్నాను అనుకోండి ఆ మాట, నేను ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి అమ్మవారు ఏనుగు నడక కన్నా చాలా గొప్పగా నడుస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే నా కాళ్ళకి నమస్కారం చేయాలి. అంటే ఇప్పుడు నేనంటలేదు, మూకశంకరులు అన్నదాన్ని నేను అంటున్నాను అంతే. ఎందుకని? అమ్మవారి నడక నేను దర్శనం చేశాను కాదు. గజగామిని అంటే మందంగా నడుస్తుంది, మెల్లగా నడుస్తుంది ఆవిడ. మెల్లగా నడవడం చూశాడు అంటే సాత్వికోపాసకుడు. పరమశాంతమూర్తి అయినటువంటి అమ్మవారి నడకలని తన ఊపిరిలలో చూస్తున్నాడు, ప్రాణాయామంలో, జపంలో, ధ్యానంలో దర్శనం చేస్తున్నాడు. అంటే ఎవరు చెప్పాడో వాడు మహాత్ముడని గుర్తు, ఆయనకు ఆ దర్శనమైంది అని గుర్తు. మరాళి మందగమన దర్శనాన్ని చేశాడు అని. ఇప్పుడు అమ్మవారు వేగంగా నడుస్తుంది, ఒక్కొక్కసారి చాలా వేగంగా నడుస్తుంది, చాలా వేగంగా నడుస్తుంది, దూకుతుంది, కుప్పిస్తుంది. ఆవిడ ఉగ్రమైనటువంటి స్వరూపంతో సింహాల మీద వాటి మీదకి ఉరికి త్రిశూలంతో అనేకమైనటువంటి ఆయుధాలతో పోరాటం చేస్తుంది. అది దర్శనం చేశాడు అంటే గుర్తేమిటి? వాడు రాక్షసుడని గుర్తు. అలా ఎందుకు కనపడుతుంది? అలా నీకెందుకు కనపడాలి? అమ్మ శాంతమూర్తి. శాంతమూర్తి అయిన అమ్మ నీకు బుద్ధి ఉందా లేదా అని ఇలా చూపించింది అనుకోండి, అమ్మ తప్పు చేసిందా, నువ్వు తప్పు చేశావా? అమ్మ కోపంగా నీకు కనపడింది అంటే అసలు కోపమే లేని అమ్మ కోపం వచ్చినట్టుగా మాట్లాడవలసి వచ్చిందంటే నువ్వు సరైన మార్గంలో లేవని గుర్తు.
అమ్మ, నాన్న ఎంతసేపు చదువుతావురా, కొంచెం కాఫీ తాగుపోని అంటూనే కనపడింది తప్ప మా అమ్మ నాకు ఇలా ఎప్పుడూ కనపడలేదు, మా అమ్మ నన్ను కోపంగా ఎన్నడూ చూడలేదు అని నేను అన్నాను అనుకోండి, అసలు నేను ఎప్పుడూ మా అమ్మ కష్టపడేటట్టుగా ప్రవర్తించలేదు కదూ. ఖరీంద్రాయదృహ్యత్యలసగతి అని మూకశంకరులు అంటున్నారంటే, మూకశంకరుల యొక్క ఉపాసన ఎటువంటిది? అమ్మవారు పరమసాత్వికమూర్తి అయి దర్శనమిస్తోంది. అంటే ఆరాధన యందు నీ ఉపాసనలో సమయ మార్గాన్ని నువ్వు స్వీకరించాలి. స్వీకరించి పరదేవత యొక్క పాదముల కదలికని నువ్వు చూడగలగాలి. ఒకవేళ నువ్వు అలా చూడగలిగితే, ధ్యానంలో నీకు ఆ పాదములు కనపడితే, ఆ పాదములు కడిగినటువంటి నీటి చుక్క నువ్వు నోట్లోకి పుచ్చుకుంటే ఆ నీరేమిటో తెలుసా? అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు నోటిలో ఉన్న లాలాజనం బాగా ఎర్రబడినప్పుడు వచ్చినటువంటిది తాగితే ఎటువంటి శక్తో, అమ్మవారి పాదములు కడిగిన నీళ్లు తాగితే అంతే శక్తి. అది నీకిక మళ్ళీ జన్మ రావలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ కథాకాలే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖకమల తాంబూల రసతాం అన్నారు. వాణీ తాంబూల రసతాం. వాణి అంటే సరస్వతి. సరస్వతీదేవి చేసేటటువంటి తాంబూల చర్వణము వలన నోటిలో వచ్చేటటువంటి ఎర్రని లాలాజనము ఎంత శక్తివంతమైనదో, దాన్ని తీర్థంగా పుచ్చుకున్నవాడు ఎంతటి మహాకవి అవుతాడో, అమ్మవారి పాదములు కడిగినప్పుడు ఆవిడ పాదములకు ఉన్నటువంటి లత్తుక కరిగిన నీళ్లు తాగినవాడు అంత గొప్పవాడవుతాడు. కాలడి శంకర హృదయ నివాసిని అయినటువంటి శంకర భగవత్పాదులు అంత గొప్పదనలేదు. కథాకాలే మాత కథయల కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నివేజన జలం. అమ్మా, ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలోలా? తాగుతానా అమ్మా? అమ్మా, ఆ నీళ్లు తాగాలని కోరుకునే విద్యార్థినమ్మా అన్నారు. అంటే ఎవరు భగవతి చరణోదకాన్ని తాగుతాడో వాడికి సరస్వతి కటాక్షమబ్బుతుంది. ఈ ప్రపంచంలో ధ్యానమునందు అలా తాగగలిగిన మహాపురుషులు బహుకొద్ది మంది ఉంటారు. దానికి తేలిక మార్గం సువాసిని పూజలో పరదేవతాస్వరూపిణి అయిన సువాసిని పాదోదకాన్ని తాగడమే. అదొక్కటే తేలిక మార్గం. కాబట్టి అటువంటి పాదములు జగజ్జనని పాదములు, ఆ తల్లి పాదముల యొక్క కదలిక అంటే అలా ఉంటుంది. ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల ధ్వనులు ధ్యానంలో వింటారు. అవి వినపడతాయి వాళ్ళకి. అలా వినపడితే ఏమవుతుందంటే బయట తిరిగేటటువంటి ఇంద్రియములన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే సమాధి స్థితి ఎందుంటాడు. ఏమవుతోంది? ఏది చుట్టూ నడుస్తోంది? ఎవరు పిలిచారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమీ తెలియదు. ఏమీ తెలియని స్థితిలో శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. అందుకే బాగా ధ్యానానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు కించిత్ అస్వస్థతకి గురవుతూ ఉంటారు కూడా. కారణం ఏమిటో తెలుసా? ఆ ఊపిరి నియంత్రణం అలవాటు అవుతుంది. ఆ ఊపిరి నియంత్రణం అలవాటైన కారణం చేత బాహ్యంలో ఉన్నప్పుడు కూడా తరచు పరధ్యానంలోకి జారిపోతూ ఉంటారు. 4 మాటలు మాట్లాడడం, మళ్ళీ పరధ్యానంలోకి వెడుతూ ఉండడం, మళ్ళీ మాట్లాడుతూ ఉండడం, అలా చేస్తూ అందరికన్నా కొంచెం ఏదో విచిత్రంగా ఉన్నట్లుగా కనపడతారు. 2 తరచు కోప్పడతారు. అందుకే ధ్యానావస్థలో ఉందాము అనుకున్నటువంటి వాడి జోలికి వెళ్ళకూడదు. అది వెళ్ళడం ప్రమాదకరం. ఎందుకంటే ఆయన మంచి ధ్యానంలో ఉండగా మీరు ఇబ్బంది పెట్టారనుకోండి, చటుక్కున కోపం వస్తుంది. కోపం వచ్చేదని అన్నాడు అనుకోండి, అవుతుంది. వెళ్ళకూడదు. అందుకని ధ్యానంలో ఉన్నవాడిని బహిర్ముఖుణ్ణి చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆ సంతోషాన్ని పొందుదాం అనుకున్నప్పుడు అలా విడిచిపెట్టాలి.
అందుకే ఊరు మధ్యలోనో ఓ ఇంట్లోనో కూర్చుని నేను ధ్యానం చేస్తానంటే చెప్పి చెయ్యాలి. చెప్పకుండా ఎక్కడ చెయ్యాలంటే అందరూ పడుకున్నప్పుడు యా నిశా సర్వభూతానాం తస్యా జాగ్రత్త సంయమి యస్యా జాగ్రత్త భూతాని సా నిశాః పశ్యతో మునీః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. అందరూ నిద్రపోతూ ఉండగా ఎవ్వరూ అక్కడికి వెళ్ళరన్న ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటారు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా గురువుగారు సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి బండరాళ్ల మధ్యలోకి వెళ్ళి రాత్రి 10 గంటల వేళ ఎవ్వరికీ కనపడకుండా కూర్చుని పంచాక్షరి జపాన్ని మొదలు పెడితే మరునాడు సూర్యోదయ కిరణాల వేడికి లేస్తారు, లేచి వస్తూ ఉంటారు. ఆయన శిష్యరికంలో ఉన్నవాణ్ణి కాబట్టి నాకు ఒక్కడికే తెలుసు గురువుగారు అలా పెడతారని. వెళ్ళి అలా ధ్యానం చేస్తారు. ఎంత నిర్భయుడంటే మా గురువుగారు, ఆయన ఒకసారి నేను ఆయన శ్మశానానికి వెళ్ళవలసి వచ్చింది. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు ఏదో పదార్థం ఆలస్యమైంది. ఆయన అన్నారు, రేయ్ తేవడానికి 1 గంట పడుతుంది, నేను పడుకుంటాను తర్వాత లేపు అన్నారు. ఇక్కడ పడుకోవడం ఏమిటి గురువుగారు అన్నారు. ఇక్కడ పడుకోవడం ఏమిటిరా, పడుకుంటాను ఏం చేయను, ఖాళీ కదరా, నాకు ఇప్పుడు ఏముంది పని అని ఓ పుల్ల మొక్కోటి తీసుకుని అక్కడ పుర్రు ఉంటే దాన్ని తోసేసి, తోసేస్తే ఎంత దూరం పెడుతుంది, అంత దూరం వెళ్ళింది. ఆయన పై తుండు తీసి వేసుకుని శుభ్రంగా గాఢ నిద్రపోయారు. ఏదో పదార్థం ఏదో వచ్చాక లేపాను, గురువుగారు గురువుగారు అని. లేచారు. లేచాక నేను ఉండబట్టలేకన్నాను, గురువుగారు ఇక్కడ నిద్ర ఎలా పట్టిందండి మీకు అన్నాను. ఆయన అన్నారు, ఊరే స్వామి తిరిగే ప్రదేశమే ఇది కదరా, ఇక్కడ నిద్రపోతే ఇంకెక్కడ నిద్రపోతావురా అంటే నేను తెల్లబోయాను నిజంగా. అది పరమేశ్వర భక్తి అంటే అలా ఉంటుంది. ఆ దీక్ష నమ్మకం అలా ఉంటుంది. మహానుభావుడి చేతిలో 5 శివలింగములను పెట్టి అభిషేకం చేస్తుంటే చూడాలి ఆయన తేజస్సు ఏమిటో. పైకి చెప్పరు, ఎవరితో మాట్లాడరు కాబట్టి ఆయన గురించి తెలియదు. అటువంటి మహాపురుషుడి దగ్గర మంత్రోపదేశం పొందడం నా అదృష్ట హేతు నా జీవితంలో. కాబట్టి నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, ధ్యానమునందు దర్శనం చేస్తారు మహాభక్తులైనటువంటి వారు. ఆ తల్లి పాదములు కనపడ్డాయా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి అమ్మా, నీ పాదములు ఏనుగుల యొక్క నడకలకు ద్రోహము చేయిస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, అది నేరారోపణమా, అమ్మవారి యొక్క వైభవ కీర్తనమా? వైభవ కీర్తనము. వైభవ కీర్తనమని మీరు ఎప్పుడంటారు? అలా ఉందా అక్కడ శ్లోకంలో? లేదు. ఎక్కడి నుంచి వస్తే అవుతుంది మళ్ళీ? మునీనామప్యంతః అన్న దగ్గర నుంచి మళ్ళీ వస్తూ ఉండాలి. మునులు ఎందుకు స్మరిస్తారు? మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే అన్నదాన్ని తెచ్చి తగిలిస్తూ ఉండాలి. ప్రతి మాటకి దాన్ని తెచ్చి తగిలించి విచారణ చేస్తే ఎందుకన్నారో మూకశంకరులు అర్థమవుతుంటుంది. ఇప్పుడు కరీంద్రాయదృహ్యత్యలసగతి లీలాసు విమలై పయోజైర్మాత్సర్యం ప్రకటయతి. 2 ఆరోపణ చేస్తున్నారు. అమ్మా, విమలై ఏమి చిన్న మచ్చ కూడా ఉండదమ్మా, అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఏమిటది? విమలై పయోజై అంటే నీటి యందు పుట్టినది. నీటి యందు పుట్టినది తామర పువ్వు. తామర పువ్వు అంత అందంగా ఉంటుంది. పయోజైర్మాత్సర్యై ప్రకటయతి. నీ పాదమమ్మా అంత స్వచ్ఛమైనటువంటి తామర పువ్వుతో మాత్సర్య ప్రకటనం చేసింది. అంటే శత్రుత్వం, అసూయా ప్రకటనం చేసింది. తప్పు కదా? మరి తప్పు అయితే అమ్మ అటువంటి పాదాన్ని ఇప్పుడు అక్కడ వరకే వింటే నేరారోపణ, మళ్ళీ చివరి నుంచి తీసుకురండి. మరి మునులు ఎందుకు స్మరిస్తున్నారు? తీసుకురండి, అర్థం మారిపోతుంది. మునులు ఎందుకు స్మరిస్తారా పాదాన్ని అంటే, మీకు ఎప్పుడైనా పద్మము అని నేను అన్నాను అనుకోండి, తామర పువ్వు అని, వెంటనే మీరు గుర్తుపెట్టుకోవలసినవి 5 లక్షణాలు ఉంటాయి దానికి. ఒకటి వికసనము, అది బాగా విచ్చుకుని ఉంటుంది. 2 అందులోంచి వచ్చేటటువంటి సౌరభము, సువాసన. అది పుట్టేది బురదలో. వికసనమునకు కారణము సూర్యకిరణము. ఈ 4 కాకుండా దాని యందు తేనె ఉంటుంది. ఈ 5 కలిగినటువంటిది తామర, పద్మం. కువలయై అంటారు. అటువంటి తామర బురదలో పుడుతుంది.
బురదలో ఉన్నటువంటి అన్నిటికీ బురద స్పర్శ ఉంటుంది. బురదలో పుట్టి బురదలో పైకి లేచి బురదలో మొగ్గగా ఉండి బురదలో విచ్చుకున్న తామర పువ్వు మీద చుక్క బురద ఉండదు. పైగా ఒక్క తామర పువ్వుకున్న లక్షణం ఏమిటో తెలుసా? దానితో కలిసి ఉన్న వాళ్ళందరూ ఎవ్వరూ కూడా గౌరవనీయమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు కారు. బురదలో బురదపా ఉంటుంది, బురదలో జలగ ఉంటుంది, బురదలో పురుగులు ఉంటాయి, బురదలో కప్పలు ఉంటాయి, బురదలో చేపలు ఉంటాయి. ఇందులో ఏవి గొప్పవి? గొప్పవేం కావు ఇవి. ఇవన్నీ తామర పువ్వుతో కలిసే పుడతాయి. అన్నీ తామర పువ్వుతో కలిసి పుడితే ఆ బురదలో పుట్టిన తామర పువ్వు ఒక్కటే సూర్యకిరణానికి విచ్చుకుంటుంది. దాని కడుపు నిండా తీయటి తేనెంటుంది. చిత్రం ఏంటంటే తమతోనే కలిసి పుట్టినటువంటి తామర పువ్వులో ఇంత తేనె ఉందని అక్కడే ఉన్న కప్పకి చేపకి తెలియదు. ఎవరికి తెలుసు? దూరంగా ఉన్న అడవిలోని భృంగానికి తెలుసు, సీతాకోక చిలుకకి. అది వస్తుంది దీనికోసం, వచ్చి దీని మీద వాలి దీనిలో ఉన్న తేనెని ఆ భృంగం తాగుతుంది. అరే మనతో కలిసి పుట్టింది, దీనికోసం సీతాకోక చిలుకలు వచ్చాయి, మన ఎవరి మీద వాలవు, దాని మీద వాలి ఏం తాగుతోందిరా అని ఒక్క మూర్ఖ కప్పకి చేపకి అర్థం కాదు. మహాభాగవతోత్తముడు నీతోనే కలిసి ఉన్నా నీకు అర్థం కాదు, నువ్వు కాపా చేప చెక్క అయి ఉంటే. భృంగానికి తెలుసు, ఎక్కడో ఉన్నా దానికి తెలుసు అది తామర పువ్వు అని. అందుకే భక్తుడికి మారు పేరు ఏమి అంటే పద్మమే. సంసారం అనేటటువంటి బురదలో పుడతాడు, సంసారములోనే ఉంటాడు. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని పేరు ఆవిడికి. పంక నిర్మగ్న అంటే బురదనందు కూరుకుపోయినవాడు. బురదలోనే ఉంటుంది తామర పువ్వు. బురదలో పుట్టిన తామర పువ్వులా సంసారమునందుండి అందరిలా సంసారంలో ఉన్నవాడిలా ఉంటాడు. కానీ అసలు సంసారమునందు ఆయన యొక్క మనసు ఎంతసేపు తగులుకునుంది? మీరు వేళ్ల మీద లెక్క పెట్టాలి. ఎప్పుడు భగవంతుని యొక్క స్మరణలయందు ఓలలాడుతూ ఉంటాడు. సూర్యకిరణముల చేత తేజోమూర్తి అయినటువంటి సూర్యకిరణముల చేత విచ్చుకుంటుంది. బురద సంసారములో ఉండి పరమాత్మ యొక్క స్మరణలు, పరమాత్మ యొక్క కథలు, పరమాత్మ యొక్క భజన, పరమాత్మ యొక్క కీర్తనము చేత ప్రహృష్టమైనటువంటి మనసు కలిగిన వాడెవడో వాడే పద్మము భక్తుడు. దాని కొరకు భృంగం వస్తుంది, తుమ్మెద వస్తుంది. అలా ఆ పద్మము ఎంత స్వచ్ఛమైన జీవనమున్నది. ఆ పద్మంతో అమ్మవారి పాదాన్ని పోలుస్తారు, పాదపద్మం అంటారు. పాదపద్మం అన్నప్పుడు అది సూర్యుడి వలన విచ్చుకుంటోంది. అందుకే సూర్యుడికి పద్మం వలన ఒక ఖ్యాతి వచ్చింది లోకంలో. తిక్కన గారు మహాభారతం చేస్తూ నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల ఎనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులు ఒక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. అది నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. మనందరం పడుకుంటాం, అదొక్కటే నీళ్లలో ఇలా రెండు చేతులు ఎత్తి సూర్యనారాయణమూర్తి కోసం తపస్సు చేస్తోందా అన్నట్టుగా తామర మొగ్గలు ఇలా ఉంటాయి. సూర్యకిరణాలు ఇలా తపస్సు చేస్తున్నటువంటి తామర మొగ్గలని చూసి ప్రసన్నుడై ఆయన ఇలా కిరణ ప్రసారం చెయ్యగానే ఇలా విచ్చుకుంటాయి. ఈశ్వరా అని ఇలా సంతోషంతో రెండు చేతులు ఎత్తినట్టు ఇలా విచ్చుకుంటాయి. అలాంటి జీవితం ఉన్నటువంటి పద్మానికమ్మా, నీ పాదము పద్మముతో పోల్చబడింది. ఈ పద్మము ఆ పద్మమునకు ద్రోహం చేసింది. విమలై పయోజై మాత్సర్యం ప్రకటయతి. తప్పు కదమ్మా. ఆ పద్మం చేసిన దోషం ఏమిటి? ఆ పద్మంతో నీ పాదానికి మాత్సర్యం ఏమిటమ్మా? ఈ రెండిటికి ఎందుకమ్మా గొడవ రావడం ఏమిటి అసలు అంటే ఆయన అమ్మవారి పాదాన్ని నింద చేశారని కాదు దాని ఉద్దేశ్యం.
నిన్ననే నేను మీతో మనవి చేశా, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. మంచు తగిలితే పద్మం పాడైపోతుంది, చీకటి పడితే ముడుచుకుపోతుంది. కానీ అమ్మవారి పాదములు అలా కాదు. తామర పువ్వు లక్ష్మీదేవిని తనలో కూర్చోపెట్టుకుంటుంది తప్ప అమ్మవారి పాదములు అలా కాదు, లక్ష్మీదేవిని అందరికీ ఇస్తాయి ఆ పాదాలు కాదు. తామర పువ్వు లక్ష్మిని ఒక్కదాన్నే ఇస్తుంది, అమ్మవారి పాదం సరస్వతీ కటాక్షాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని, మీకు కావలసినటువంటి సమస్తమైన శక్తిని అన్నిటినీ తల్లి ఇవ్వగలదు. అందుకే కదా యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. మీకు ఏవి కావాలో అవన్నీ ఇవ్వగలిగినటువంటి శ్రీపాదములు అమ్మవారి పాదములే. అన్ని లక్షణములు ఉన్నవి అమ్మవారి పాదములు. పాద పద్మములు అంటాం, వీటిని పద్మములు అంటాం. పద్మములు అని పిలిచినంత మాత్రాన అమ్మవారి పాదపద్మములతో అవి సరిపోలగలవా? సరిపోలలేవు. అందుకని పోటీ చెప్పి ఇద్దరి మధ్య మాట్లాడారు. కానీ నిజంగా అమ్మవారి పాదములు పద్మాలతో గొడవ పెట్టుకున్నాయా, మాత్సర్యం ప్రకటించాయా? ఈ పద్మం ఏం చేయగలదు? పద్మం లోకంలో ఎవరికీ ఏం చేయలేదు. పద్మం తనంత తానుగా గొప్పది. అమ్మవారి పాదపద్మములు ఇవ్వడానికి గొప్పవి. ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది. ఆవిడకి ఇటు పక్కన అమ్మవారి కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది, అమ్మవారి ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. సరస్వతి గొప్పది లక్ష్మి కన్నా. ఎందుకని? సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. ఆ గౌరవం ఆ మర్యాద దక్కుతాయంతే సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి. కాబట్టి ఆ సరస్వతీదేవి కుడి పక్కన వింజామర వీస్తూ ఉంటుంది, లక్ష్మీదేవి ఎడం పక్కన వీస్తూ ఉంటుంది. మీరు అమ్మవారి యొక్క కుడిపాదం దగ్గర తలపెట్టారనుకోండి, సరస్వతీదేవి యొక్క చేతి వింజామర గాలి సోకుతుంది, మహాకవి అవుతాడు, భక్తి పురస్సరమైన జీవితం ఉన్నవాడవుతాడు. అమ్మవారి ఎడం పాదం దగ్గర మీరు తలపెట్టారనుకోండి, లక్ష్మీ కటాక్షం అబ్బుతుంది. రెండు పాదాల దగ్గర తలపెట్టారనుకోండి, సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షము సమానంగా అబ్బుతుంది. అమ్మవారి పాదములు రెండిటిని కాదు, మూడవదైనటువంటి గొప్ప శక్తిని ఇవ్వగలవు. అందుకే కదా పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించాలంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ సురారులమ్మ కడు పారడిబుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మవారి పాదాలు ఏమిస్తాయి? మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు 4 ఇస్తాయి. మహత్వం అంటే ఓం, కవిత్వం అంటే ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. 4 ఇవ్వగలిగిన అమ్మలగన్నయమ్మ శ్రీమాత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని పద్యంగా మార్చారు పోతన గారు. కాబట్టి అమ్మవారి పాదములు ఏవివ్వగలవు అంటే, నీవు ఎన్ని మాటలు నమస్కారం చేస్తే ఇస్తుంది అంటే, శంకరాచార్యులు వారు చెప్పారు, నీవు పరమభక్తుడవైతే నువ్వు 100 మాటలు నమస్కారం అక్కర్లేదట అమ్మవారి దగ్గర. సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే. సకృన్నత్వానత్వా, సకృత ఒక్కసారి అమ్మవారి దగ్గర ఇలా వంగితే చాలట. ఏ కారణం చేత వంగా వదిలేయి, అమ్మవారి పాదములు పట్టుకున్నావా ఇచ్చేస్తుందంటే ఆవిడ. ఒక్కసారి వంగితే ఇచ్చేసింది ఆవిడ ఎంతమందికో. ఒకానొకప్పుడు కాళిదాస మహాకవి పెంకితనం చేశాడు. ఉజ్జయిన్లో మహాకాళి బయటికి వెడుతుంది, ఊరంతా కాపలా కాయడానికి రాత్రి. తన భార్య చెప్పిన మాటకి లోపలికి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు. అమ్మవారు వచ్చింది, తలుపు తీయండి. ఆవిడ తీసుకోలేదా? ఆయనకున్నటువంటి దృఢదీక్షని చూడాలనుకుంది. తలుపు తీయండి. నే తీనన్నాడు. ఎందుకు తీయవు? విద్య, నాకు విద్య అన్నది రాదు, విద్య చదువు కావాలి, నాలుక పెట్టు బయటికి. ఎంత అమాయకుడో చూడండి, తలుపు ఓరగా తీసి నాలుక బయటెట్టాడు. ఆవిడ ఆయన నమ్మకాన్ని మెచ్చుకో, నేనున్నాను ఇవ్వగలనని నమ్మాడు.
నన్ను మోసం చేయడం కాదు, తలుపు తీసుకోవడం ఆవిడికి రాదండి. ఆవిడే తలుపులమ్మ తల్లి. కానీ ఆయన నమ్మకాన్ని చూసింది. ఎడం చేత్తో పట్టుకుని నాలుక ముందుకు లాగి కుడి చేత్తో బీజాక్షరాలు రాసింది. రాయగానే కాళిదాసు తలుపు తీశాడు. వచ్చినదెవరు? కాళీస్వరూపం. ఆయనకి ఎలా కనపడింది? శ్రీ విద్యాతంత్ర పరిపూర్ణ స్వరూపంగా భాషించి. అందుకే శ్లోకం అలా పడింది. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం. మహేంద్ర నీలద్యుతి కామాక్షి. మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్వరామి. ఆ రాజమాతంగికి మొన్న శారదా నవరాత్రుల్లో మేము పూజ చేయించాం 450 మందితో, ఆవిడ అనుగ్రహం కలగాలని. మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగతేకమాతః. 4 చేతులలో లలితాపరాభట్టారికా స్వరూపంలా పాశాంకుశములు ధనుర్బాణములు కలిగినటువంటి తల్లిగా సాక్షాత్కరించింది. అప్పుడు చెప్పాడు శ్యామలాదండకం. చెప్పి మహానుభావుడు సరస్వతి కటాక్షాన్ని పొందాడు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వదావిడ. జంబుకేశ్వరంలో తిరువణక్కోయిల్ అంటుంటారు. జంబుకేశ్వరంలో ఒక వైష్ణవుడు ఉండేవాడు. ఆయనకి శైవం అంటే అంత ఇష్టం లేదు, ఆయనకి ఇష్టపడేవాడు కాడు. అక్కడ ఒక పరిచారిక ఉండేది, గుడి తుడిచేవాడు. ఆవిడ పేరు మోహనాంగి. ఆ మోహనాంగి అన్న ఆవిడ్ని ప్రేమించాడు ఈయన. నన్ను పెళ్లి చేసుకో అంటుండేవాడు. ఆయన పేరు వరదన్. ఆవిడండి, నువ్వు వైష్ణవమతావలంబకుడివి, నువ్వు శివుని గొప్పతనాన్ని అంగీకరించవు, శివుడి పేరెత్తావు, నేను చేసుకోను. నువ్వు శైవమత స్వీకారం చేసి శివుణ్ణి స్తోత్రం చేస్తే చేసుకుంటాను. ఆయన మోహనాంగిని పెళ్లి చేసుకోవడం కోసమని విభూతి పుండ్రాలు పెట్టుకుని శివుణ్ణి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఒక రోజున మోహనాంగి కోసం కూర్చున్నాడు. ఆయన వంటలు చేసేవాడు, ఆవిడ పరిచారిక. వాళ్ళిద్దరి సరస్వతీ కటాక్షం అంతే. ఆయన వంటలు చేసేవాడు, పెద్ద పొట్ట ఆయనకి. కూర్చుని వంట చేస్తున్నాడు కాయగూరలు తరుగుతూ. అకస్మాత్తుగా ఆయన అనుకోలేదు, జంబుకేశ్వరంలో ఇప్పటికే అర్చకులు స్త్రీ వేషాలు ధరిస్తే కానీ నైవేద్యం పెట్టరు, భయం అమ్మవారి దగ్గరికి వెళ్ళి. అఖిలాండేశ్వరి అమ్మవారు మంటపంలో నడిచి వెళ్ళిపోతోంది. ఆవిడ వెడుతుందా సమయంలో తెలియక అక్కడ కూర్చున్నాడు ఆయన. అమ్మవారు నడిచి వెడుతోంది. అమ్మవారు దగ్గరికి వచ్చేటప్పటికి విస్తుపోయి అని చూశాడు. ఆవిడ ఆగి ఇలా చూసి ఒక్కసారి తన తాంబూలపు పిడచ తీసి నోట్లో పెట్టింది. నవిలేడు అంతే.